అందరికి నమస్తే. రేవంత్ రెడ్డి గారు సీఎం అనే ఒక లైన్ కూడా క్రాస్ చేసిపోతున్నారు ముందుకు. ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఏది మాట్లాడి నడుస్తుంది, కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని లైన్లో ఉండాలి. ఆ లైన్లో ఉండి మాట్లాడితే ఆయన మీద కూడా జనాలకు గౌరవం పెరుగుతుంది. కానీ పెళ్లికి అదే డప్పు, సావుకు అదే డప్పు, ఏడవైనా అదే మాట్లాడదంటే దాని వ్యవహారం వేరే ఉంటుంది. నాకు అనిపిస్తుంది ఇన్ని రోజుల తర్వాత, ఈ 9 నెలల తర్వాత రేవంత్ రెడ్డి ఒక విషయం అబద్ధం చెప్పిండు. ఏంటంటే నేను ఎవరిపైన రివెంజ్ తీర్చుకోను అన్నాడు ఢిల్లీలో ఓ దగ్గర. కానీ ఆయన కేసీఆర్ మీద రివెంజ్ తీర్చుకున్న పనిలో ఉన్నాడు 100%. కేసీఆర్ పైన రివెంజ్. ఎందుకు కేసీఆర్ పైన రివెంజ్ అంటే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. తెలంగాణ మీద ప్రేమతో కేసీఆర్ మీద రివెంజ్ కాదు. ఓటునోటు కేసులో దొరకబట్టిందనో, లేకపోతే చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టిందనో, ఇట్లా కారణాలు వేరే ఉండొచ్చు. ఇవి వ్యక్తిగత వ్యవహారం. రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత వ్యవహారం తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ మీద రివెంజ్ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. మనం స్టార్టింగ్కి వెళ్ళి చూడండి, ఆయన ప్రతిసారి కేసీఆర్ గురించే మాట్లాడతాడు. జనాలకి ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. లాస్ట్కి రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెన్ చేస్తే కూడా రాజీవ్ గాంధీ గురించి తెలుసుకోకుండా ఆయన ఏదో కంప్యూటర్లు కనిపెట్టినని, సెల్ ఫోన్లు కనిపెట్టినని అనవసరమైన విషయాలను, వివాదాలను తీసుకొచ్చి అసలు కేసీఆర్ తిట్టడం స్టార్ట్ చేసిండు. అదే కేసీఆర్ మీద రివెంజ్ అంటున్నా. అసలు కేసీఆర్ మీద రివెంజ్ తీర్చుకోనికే చాలా చాలా కేసులు పెట్టి, లేకపోతే కమిషన్లు వేసి కమిషన్లతోన ఏదో లెక్క తేల్చాలని, ఏదో చేయాలని చాలా ప్రయత్నాలు చేసిండు. కానీ అవేం తేల్తలేవు. అవన్నీ తేలబోయేసరికి మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అంటే 1,00,000 కోట్లు దోచుకున్నారని చెప్తున్నారు. 1,00,000 కోట్లు దోచుకుంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హోంమంత్రి మీరే, మీదే ప్రభుత్వం. కేసీఆర్ మీద ఎందుకు ఆ కేసు బుక్ చేయరు? ఎందుకు 1,00,000 కోట్లు కక్కియరు? అవన్నీ కమిషన్లు తేల్చకముందే మీరు 1,00,000 కోట్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ విషయాలు తేలాలి. ఎందుకంటే ఒకవేళ కేసీఆర్ నిజంగా 1,00,000 కోట్లు తింటే అవి తెలంగాణ ప్రజల సొమ్ము అవుతుంది. తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజలకు ఇవ్వాలంటే మీరు కరెక్ట్గా పనిచేయాలి. మీరు ఆ పని చేయకుండా కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు. ఎంతసేపటికి కేసీఆర్ ఫామ్ హౌజో, కేటీఆర్ ఫామ్ హౌజో, ఇంకో ఫామ్ హౌజ్ లీడర్లే లేరు. ఇప్పుడు మనం చూసాం కదా, హైదరాబాద్ వచ్చిన తర్వాత గండిపేటకు పోతే, హిమాయత్ సాగర్ పోతే ప్రతి గోడ, ప్రతి గేటు చెప్తుంది అది ఎవరిది అనేది. ప్రతి ఎమ్మెల్యేకు ఉన్నాయి, మాజీ మంత్రులకు ఉన్నాయి, ఇప్పుడున్న ఎమ్మెల్యేలో చాలామందికి ఫామ్ హౌస్లు ఉన్నాయి. అవి ఫామ్ హౌస్లో కాదు, గెస్ట్ హౌస్లని ఫస్ట్ నుంచి వాదించూ వస్తున్నా. వ్యవసాయం చేస్తే ఫామ్ హౌస్లు, వ్యవసాయం చేయని గెస్ట్ హౌస్లు. ఇట్లా కేసీఆర్ మీద రివెంజ్ తీసుకునే ప్రయత్నాలు ఉన్నారు. ఇట్లా కేసీఆర్ మీద రివెంజ్ తీసుకునే ప్రయత్నంలో తెలంగాణ పైన కూడా కోపం ప్రదర్శిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. నిజానికి ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం వల్ల కేసీఆర్కి ఏం పోదు, కేసీఆర్ సంబంధం లేదు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం వల్ల అక్కడ తెలంగాణ విగ్రహం పెట్టలేకపోతున్నారు. తెలంగాణ విగ్రహం పెట్టలేకపోవడం వల్ల తెలంగాణ కోసం చనిపోయిన వాళ్ళ ఆత్మలు పోషించడో, లేకపోతే బతుకున్న తెలంగాణ వాదుల మనసును బాధ పెట్టడం తప్ప వేరే ఏం లేదు. మీరు ముందు నుంచి అదే ప్రయత్నం చేస్తున్నారు. ముందు నుంచి కూడా ఎందుకో తెలంగాణను గోక్కుంటున్నారు. మీరు కేసీఆర్ను గోక్కోండి, కేసీఆర్ కూడా మిమ్మల్ని గోక్తాడు. కేసీఆర్ మీద కేసులు పెట్టుకోండి అవసరమైతే. కేసీఆర్ నిజంగానే అవినీతి చేస్తుంటే మీరు ఉత్తగా మాట్లాడొద్దు. మీరు అందరూ ఎవరో దారిన పోయే దానయ్య మాట్లాడినట్టు ఈ మధ్య మళ్ళీ వరుసగా మాట్లాడుతున్నారు. 1,00,000 కోట్లు దోచుకున్నాను, 1,00,000 కోట్లు దోచుకున్నాను. మీరు దారిన పోయే దానయ్య కాదు, మీరు ముఖ్యమంత్రి. కాబట్టి మీరు మాట్లాడొద్దు, పనితనం ఉండాలి. మీరు 1,00,000 కోట్లు దోచుకున్నట్టు మీ దగ్గర ప్రూఫ్ ఉంటే బయట పెట్టండి, కమిషన్కి ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి, ఈడీకి కంప్లైంట్ ఇవ్వండి, హైకోర్టులో కేసు పెట్టండి. ఇవేమి చేయకుండా కేవలం 1,00,000 కోట్లు దోచుకున్నాను చెప్తారు. ఇప్పుడు కేసీఆర్ మీద కోపంతో మీరు ఏమేం పనులు చేసింది తెలుసా? తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతున్నారు. తెలంగాణ ఉద్యమం టైంలో కాంగ్రెస్ ఎట్లా చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ అంతా ఒకవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. మీరు జయ జయ తెలంగాణ పాటకు కీరవాణితో సంగీతం చేపించిన పని స్టార్ట్ చేస్తే మీ ప్రతి అడుగు తెలంగాణ వాదన బాధ పెట్టడమే. మీ ప్రతి అడుగు తెలంగాణకు నష్టం చేసేదే. తెలంగాణ ఆత్మ శోభించే విధంగా మాట్లాడుతున్నారు. మీరు కీరవాణితో సంగీతం చేపిస్తారు, చార్మినార్ బొమ్మ తీసేస్తామంటారు, కాకతీయ కళాతోరణం అవసరం లేదంటారు. తీరా చూస్తే తెలంగాణ తల్లి విగ్రహం కూడా అవసరం లేదనే కాడికి వచ్చింది వ్యవహారం. ఇది చాలా దారుణమైన విషయం. తెలంగాణ యాంగిల్లో చూస్తే, తెలంగాణని ఒక ఆత్మను కనుక నింపుకొని చూస్తే ఇది చాలా దారుణమైన విషయం. మీరు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకుని చౌరస్తాలు లేవా, ప్లేసులు లేవా? కానీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే దగ్గర తీసేసిండ్రు. మీరు కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ విగ్రహం పెట్టలేరు. కేసీఆర్ది ఏం పోదు. కేసీఆర్ మీద కోపం ఉంటే మీరు కేసీఆర్ మీద తీర్చుకోవాలి, కానీ తెలంగాణ మీద కాదు. మీరు తెలంగాణ యాంగిల్ మీకు లేదు. మీరు ఇప్పటివరకు జై తెలంగాణ అనలేదు. ఇప్పటివరకు తెలుసా? మీరు గమనించండి, కేవలం జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసిన రోజు మాత్రమే
చాలా బలవంతంగా ఒకే ఒకసారి జై తెలంగాణ అనగలిగినారు. మీరు తెలంగాణ ఉద్యమకారులు కారు. మీ క్యాబినెట్లో ఉన్న చాలామంది తెలంగాణ ఉద్యమకారులు కారు. కనీసం తెలంగాణ ఆత్మ అనే సోల్ మీలో లేదు. సోల్ లేకపోయినా కనీసం తెలంగాణ వాడిగా అన్న వ్యవహరించండి. నాది తెలంగాణ, మనది తెలంగాణ అన్నట్టుగా వ్యవహరించాలి తప్ప మీరు ప్రతి దానిలో పాలిటిక్స్ని ఇంప్లీడ్ చేసి ప్రతి దానిలో పాలిటిక్స్ చేస్తే తెలంగాణ అంతా వన్ సైడ్ అవుతుంది. మీరు తెలంగాణ ద్రోహిగా మిగులుతున్నారు. మళ్ళీ సేమ్ ఉద్యమం టైంలో ఇదే జరిగింది. ఉద్యమం టైంలో ఏమేం జరగాలనో ఏమేం చూసినామో ఇప్పుడు మళ్ళీ అవే సురాలు చూస్తుంది. అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఏమి కోరితే తెలంగాణ ప్రజలు ఏమి కోరితే దానికి వ్యతిరేకంగా చేయడం కాంగ్రెస్ స్టైల్. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు ఇది కాదు అంటే లేదు ఇదే చేస్తాం, తెలంగాణ ప్రజలు ఇది కావాలంటే మేము అది చెయ్యం, ఇట్లే వ్యవహరించింది అప్పుడు ప్రభుత్వం. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అనే ఒక ఆత్మ చుట్టే, తెలంగాణ అనే ఈ 4 పదాల చుట్టే మొత్తం పాలనను కొనసాగిస్తున్నారు. ఆ పాలనను తెలంగాణ అనే పదానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే ప్రభుత్వం వచ్చింది. మీ ప్రభుత్వం మీద ఆల్రెడీ ఒక కమ్మ సామాజిక వర్గం కోసం ఈ ప్రభుత్వం నడుస్తుందని, వాళ్ళే ఇంపార్టెంట్ అని, తెలంగాణ ప్రజలు ముఖ్యం కాదన్న ముద్ర పడుతుంది. ఎందుకు పడుతుందంటే మీరు వ్యవహరించిన తీరు. మీకు అందరూ సమానంగా ఉండాలి. కమ్మలు సమానంగా ఉండాలి, అమ్మలు సమానంగా ఉండాలి, తెలంగాణ ప్రజలు సమానంగా ఉండాలి. కమ్మలు కూడా తెలంగాణ ప్రజల్లో భాగమే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. కాబట్టి మీరు అందరినీ సమానంగా చూడాలి తప్ప మీరు ఒక వర్షన్ తీసుకుంటున్నారు. మీరు గతంలో మీకున్న అనుభవాల దృష్ట్యా గత అనుభవాలను మీరు వదిలిపెట్టలేకపోతున్నారు, లేకపోతే మీకున్న పరిచయాలను వదిలిపెట్టలేకపోతున్నారు. మీరు చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నారు, చంద్రబాబు నాయుడు మేలు కోసం పనిచేస్తున్నారనే ముద్రలు పడుతున్నాయి మీ మీద. ఆ ముద్రలు ఎందుకు పడుతున్నాయి మీరే ఆలోచించుకోవాలి. కానీ మీరు 9 నెలల్లోనే తెలంగాణ ప్రజలకు ఒక వ్యతిరేకంగా కనిపిస్తున్నారు. అందరూ మిమ్మల్ని తిట్టుకునే స్టేజ్కి తీసుకొచ్చారు. ఎందుకనేది మీరు ఆలోచించుకోవాలి. తెలంగాణ ప్రజలు వేరు, తెలంగాణ వేరు కాదు. తెలంగాణ ప్రజలు ఒకటి. రాజకీయ నాయకులు వేరు, బీఆర్ఎస్ వేరు, కాంగ్రెస్ వేరు, మీరు వేరు, మీరంతా వేరు. కానీ తెలంగాణ అనే ఆత్మను మీరు చంపేద్దామని చూస్తున్నారు. అది ప్రాబ్లం. తెలంగాణ అనే ఒక సోల్ను లేకుండా ఇద్దామని చూస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ఉత్తగా రాలే తెలంగాణ. సోనియా గాంధీ చేసిన భిక్ష అని ఒకరు అంటారు. సోనియా గాంధీ కనికరంతో ఇచ్చింది తెలంగాణ అంటున్నారు. కాదు, చచ్చిపోతే ఇచ్చిండ్రు. మేము ఇంకా 1400 మంది అమరవీరులు చనిపోయి ఇక మేము మిమ్మల్ని సంపుడో అనే స్టేజ్లో తెలంగాణ వచ్చింది. ఉత్తగా రాలేదు. రేవంత్ రెడ్డి గారు మీరు టీడీపీలో ఉన్నారు. అప్పుడు బహుశా మీకు ఈ యాంగిల్ తెలియదు కాదు, మీకు తెలుసు. మీరు కూడా గతంలో మాట్లాడిన కాంగ్రెస్ వాళ్ళమైనా ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు. బట్ మీరు తెలంగాణకు వ్యతిరేక అవుతున్నారు. తెలంగాణ వ్యతిరేకంగా మీరు ముద్ర వేసుకునే ప్రయత్నాలు చేయకండి. మీ మేలు కోసమే నేను చెప్పేది. మీరు తెలంగాణ పాలకునిగా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అది చేయండి. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది బీఆర్ఎస్ అడిగితే మీరు చేయొద్దని కాదు. వాళ్ళు తెలంగాణ కోసం ఏం పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రజలు కోరుకునేదే ప్రతిపక్ష పార్టీ చెప్తుండొచ్చు. కానీ మీరు బీఆర్ఎస్ చెప్పింది కాబట్టి దీన్ని చెయ్యొద్దు. తెలంగాణ ప్రజలు కోరుకున్నా సరే బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మేము చెయ్యొద్దు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కలిసినారు కాబట్టి వీళ్ళ సమస్య మేము పరిష్కరించాం. మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది పొలిటికల్ ప్రత్యర్థులుగా మాత్రమే ఉంటే ఓకే. కానీ మీరు రైవల్టీని తీసుకొచ్చి రివెంజ్ తీసుకునే ప్రయత్నాలు చేస్తే మీరిద్దరు చూసుకోండి. ఒక బోన్ తయారు చేసుకోండి. కేసీఆర్ని పిలవండి, మీరు పోండి, కొట్టుకోండి. ఆయన పెద్ద మనిషి, మీరు యువకుడు అవుతారు, ఏం జరుగుతుందో చూద్దాం. కానీ మీరు సీఎం అనే లైన్ దాటి ముందుకు పోవడం వల్ల తెలంగాణ వ్యతిరేకిగా మీ మీద జనం మాట్లాడుకునే పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.